అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం. మరి డిసెంబర్ 3 అంటేనే దేశం మొత్తం కూడా, దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఘనంగా వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ఒక పండగ వికలాంగుల దినోత్సవం అంటే. మరి అలాంటి పండగ రోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే, ఆ పండగ రోజే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఇవాళ నిరసన తెలపడం అనేటటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నేటి వరకు కూడా ఆయన పరిపాలన చేపట్టి పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తిగా వస్తుంది. ఇంతవరకు వికలాంగుల పెన్షన్ మీద ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా వికలాంగుల సంక్షేమాన్ని ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరుగుతుంది, వికలాంగుల మీద ఎలాంటి దాడులు జరిగినా ఏది జరిగినా వికలాంగుల సమాజాన్ని ఎవరు అవమానపరిచినా మేము ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పి నాడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొరు. నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు జరగడం లేదు, వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో తుక్కగూడ జరిగినటువంటి సభలో వాళ్ళ పార్టీ జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారే ఏమన్నాడంటే, మేము అధికారంలోకి వస్తే మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. మరి నేటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రాష్ట్ర మంత్రివర్గంలో మరి రవాణా శాఖ మంత్రికి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో విస్మరించారు. నేటి వరకు కూడా యొక్క హామీలను విస్మరించి అమలు చేయనటువంటి నేపథ్యంలో మరి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా మా వికలాంగుల విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పాల్గొన్నాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతమంది ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సకలాంగులకు సంబంధించి పోలీసు నియామకాలు చేపడతాడు, వేరే నియామకాలు చేపడతారు. కానీ మా వికలాంగులకు సంబంధించి నియామకాలు చేపట్టడంలో కొంత వివక్ష చూపుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ వికలాంగులని అడుగున కూడా వివక్ష చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణ కూడా నేను చెప్తున్నా. గతంలో వికలాంగుల దినోత్సవానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వికలాంగుల దినోత్సవానికి ప్రతి జిల్లాకు 70,000 కేటాయిస్తే, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తే సరే కొంత మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి వికలాంగులందరం గప్పగుత్తు కొట్టేసి ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే, వికలాంగుల దినోత్సవానికి గత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చిన 70,000 కూడా ఇవ్వకుండా మరి 20,000 కుదించి 50,000 రూపాయలు ఇచ్చి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించిండు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు, వికలాంగులకు ఇస్తానన్న హామీని మాత్రం విస్మరించి అక్కడ కూడా వివక్ష ప్రదర్శించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే 2024 ఎంఎస్ఎంఈ మరి పాలసీ ఉన్నదో, గతంలో పరిశ్రమలలో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చిండు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇచ్చిండు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకొచ్చినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీ ఉందో ఆ పాలసీలో వికలాంగుల రిజర్వేషన్ ఎత్తేసిండు. అంటే రేవంత్ రెడ్డి గారు వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా బాధలు మా వేదనలు అన్ని కూడా తీరుతాయని చెప్పేసి మేము భావిస్తే మొత్తం కూడా మా సమాజాన్ని ఇంకా అట్టడుగు నెట్టేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల రోజు దినోత్సవం రోజు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే గెలిచినటువంటి నియోజకవర్గంలో వికలాంగుల సమాజం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందంటే వాళ్ళు ప్రభుత్వ మంత్రులు కూడా ఆత్మవిమర్శ చేసుకొని తక్షణమే వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి. వికలాంగుల పెన్షన్ కూడా తక్షణమే 6,000 చేయడంతో పాటు వికలాంగుల అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేక సమావేశపరిచి వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి మేము ఈ రోజు దీక్ష చేస్తున్నాం. ఈ దీక్షలో ప్రధాన ఉద్దేశం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరో విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇవాళ ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో బీసీల కులగణన అని ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి ప్రభుత్వం సర్వే చేస్తుంది, ఆ సర్వేని మేము 100% బీసీలకు రాజ్యాధికారం దక్కాల్సిందే, వాళ్ళకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ రావాల్సిందే. కానీ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న మా బతుకులేందో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఓటేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా మేము వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలలో 8 స్థానాలు మీకు వచ్చేటటువంటి అవకాశం వికలాంగుల సమాజం ఓట్లతోనే వచ్చింది. కాబట్టి తక్షణమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి పార్లమెంటు ఎన్నికల్లో చెప్పిన హామీ మేరకు వికలాంగుల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించి మా పింఛన్ హామీ మీద మా సమస్యల పరిష్కారం మీద ముఖ్యమంత్రి గారి నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు మా యొక్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.